శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సమస్త జీవకోటికి కూడా ప్రాణాధారమైన నీటికి అఖండ ఆనవాలంగా నిలిచినటువంటి శ్రీ గోదావరి మహానదికి 2015 జూలై 1 నుంచి గోదావరి నిత్యహారతిగా అమ్మవారికి ఈ యొక్క సపర్య చేస్తూ వస్తున్నామటండి. అంటే సమస్త జీవకోటిని బ్రతికించడానికి భగవంతుడే నీటి రూపంలో ఈ యొక్క భూమి మీద నివసిస్తూ ఉంటాడు. అటువంటి అఖండ నీటికి ఆనవాలుగా, అలాగే నాసికా త్రిమ్మగంలోని బ్రహ్మగిరిలో పుట్టి అనేక వాగులు వంకలు దాటుకుంటూ ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రాజమహేంద్రవరంలో అఖండ గోదావరిగా రూపొంది తన నీటిని పాలగా మార్చి కొన్ని లక్షల ఎకరాల పంట పొలాలని పెంచి పోషిస్తూ తెలుగు నేలని అన్నపూర్ణగా ధాన్యకడంగా మార్చి మనందరినీ కూడా ఎంతో చల్లగా చూస్తున్నటువంటి ఆ గోదావరి తల్లికి కృతజ్ఞతాపూర్వకంగా నిత్యము కూడా ఈ హారతి సమర్పిస్తూ ఉంటాము. తదనంతరం ఈ హారతికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ మంత్రజాలాన్ని ప్రోక్షించి వేదపూర్వకంగా వేద మంత్రాక్షలతో ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. నిత్యము కూడా ఈ క్రతువు ఎంతో దేదీప్యమానముగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా దిగ్విజయంగా అశేషజన భక్త సందోహం నడుమ నిత్యము కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. హారతి తిలకించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా చూడడానికి వస్తున్నారు. విశేషంగా భక్తజనం చాలా, అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఈ హారతి యొక్క మహత్యాన్ని తెలుసుకుని వీక్షించడానికి వేల సంఖ్యలో ఎప్పుడు కూడా భక్తులు విచ్చేస్తూ ఉన్నారన్నమాటండి. అందరికీ నమస్కారం. సో మీరు చూస్తున్న హారతి ఒక హారతి కాదు, మొత్తం 14 హారతులు. సో ఈ 14 హారతులు నేను షూట్ చేశాను, ఎందుకంటే ఏది మిస్ కాకుండా. సో తప్పక అందరూ వీడియో పూర్తిగా చూడండి. 14 హారతులు ఖచ్చితంగా చూడాల్సినవి. సో ఈరోజు మీరు చూసిన ఈ గోదావరి తల్లికి హారతి, మన గోదావరి తల్లి ఎంతో మందికి జీవనాధారం. సో ఇక్కడ గోదావరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో ఈ పుష్కర్ ఘాట్లో ఇలా హారతి అలా చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ 14 హారతులు ఒక 20 to 28 నిమిషాలు ఉంటుంది మొత్తం ఈ కార్యక్రమం. సో తప్పక వీక్షించాలి. సో అలాగే నేను ఎక్కడా కట్ చేయకుండా ఈ 14 హారతులు నేను ఈ వీడియోలో రూపొందించాను. సో ఈ నది పక్కనే మన జీవితాలు సాగుతాయి. సో రైతులు, నీళ్ళు అండ్ మన తాగునీరు కూడా ఈ గోదావరి. మన కోనసీమ అందం నిజంగా. సో ఇలాంటి గోదావరి తల్లికి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి హారతి ఇస్తారు.
సో ప్రతిరోజు చాలా జనం ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ఊరుల నుంచి అండ్ వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో దీన్ని ప్రత్యక్షంగా చూడడం చాలా గొప్ప అనుభవం ఇస్తుంది మనకి. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మన తల్లికి ఇచ్చే మన ప్రేమ గౌరవం లాంటిది. సో హారతి చూస్తూ ఈ పుణ్యక్షేత్రంలో సో మీరు కూడా పాల్గొంటారని, సో మీరు ఎప్పుడైనా చూసినట్టయితే, ఎప్పుడైనా రాజమండ్రి వచ్చి హారతి తిలకించి ఉంటే కామెంట్ చేయండి. అండ్ రాజమండ్రి వారు ఎప్పుడైనా ఇటు వస్తుంటే అండ్ కనీసం వారంలో ఒకసారైనా ఈ హారతి వీక్షించడానికి ఖచ్చితంగా ఈ పుష్కర్ ఘాటికి రండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారతి సో పూజారి గారి మంత్రాల మధ్య సో అలాగా భక్తులందరూ తిలకిస్తూ ఉంటారు. సో ఆ దీపాల వెలుగులో మొత్తం నిశ్శబ్దంగా భక్తులు చూస్తూనే ఉంటారు. సో చాలా నిశ్శబ్దంగా మెయింటైన్ చేస్తూ ఆ దీపాల కాంతులతో ఆ మంత్రాలు వింటూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఖచ్చితంగా వీక్షించాల్సిన హారతి ఇది. సో పిల్లలే కాదు, పెద్దలే కాదు, అందరూ కూడా చాలా ప్రశాంతంగా, ఏమీ ఒత్తిడి లేని టెన్షన్ అన్నీ వదిలేసి ఈ హారతిలో కూర్చోరు. నిజంగా గూస్ బంప్స్ అంటారు కదా, సో అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది ఈ హారతి ఇస్తూ ఉంటే. సో ఆ బ్యాక్గ్రౌండ్ మంత్రాలు కానీ ఆ శబ్దాలు కానీ అవి వింటూ చాలా ప్రశాంతంగా అలా నదిని చూస్తూ చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ హారతులు 14 హారతులు చూస్తే చాలా మంచిది కూడా. సో మనలో ఎక్కడో ఈ హారతి చూసామంటే చాలా అదృష్టం లెక్క. సో గంగా నదికి ఎలాగ హారతి ఇస్తారో అలాగే గోదావరి నదికి కూడా హారతి ఇస్తాం మీరు చూస్తున్నారు. సో ఎలాగే ఎప్పుడైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ హారతి తిలకించాల్సిందే. ఇక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. చాలా 2 నిమిషాలు ఇక్కడ నుంచి ఉంటే మన మనసుకు తేలికైపోతుంది. ఒత్తిడి లేదు, టెన్షన్ లేదు, అన్నీ పక్కన పెట్టి హాయిగా ఉంటుంది. ఒక అరగంట మాత్రం మీది కాదన్నట్టు భక్తి మూడ్లకు మొత్తం వెళ్ళిపోతారు. సో ఈ హారతి ఖచ్చితంగా తిలకించాల్సిందే.
హారతి అయిపోయింది అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఆ వెలుగులు, ఆ శబ్దాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మన మనసులోంచి అస్సలు పోదు, అలా ఉండిపోతుంది ఆ ఫీల్. సో చూసిన తర్వాత మనసు చాలా హాయిగా, లైట్గా, చాలా కూల్గా అనిపిస్తుంది. ఎవరి ముఖంలో చూసినా చాలా ప్రశాంతంగా, చాలా అందంగా, చాలా హాయిగా అనిపిస్తుంది. సో ఒకసారైనా చూడాలి అని అనుకుంటా, బట్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడో టైం కుదిరితే చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి మనం ఏం కోరుకుంటామో అది నిజం అవుతుందని ఒక నమ్మకం కూడా. అలాగే ఈ వెలుగుని చూస్తూ ఉంటే, ఈ హారతిని తీసుకుంటే గోదావరి తల్లి దయచేస్తే ఆ ఆరోగ్యం, మంచి శుభం మనకు వస్తుంది. సో మీరు ఎప్పుడైనా రావాలి, గోదావరి హారతి చూడాలి. ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుంది, ఆ గుడ్ ఫీల్ ఉంటుంది మీకు ఎప్పుడు. సో చివరిగా ఒక మాట, గోదావరి తల్లి అందరినీ కాపాడాలి. సో మన్ను కూడా దాంట్లో ఉంటారు. సో జై గోదావరి తల్లి.
సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను మీ వెంకట్ ది విహారీ సైనింగ్ ఆఫ్.